వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్చంద్ర భూమికి అబద్ధం చెప్తూ ఉంటారు. చూడమ్మా భూమి, గగన్ని షూట్ చేసింది ఎస్పీ సూర్య కాదు, నేనే. కానీ గగన్ కావాలనే లోయలోకి నిన్ను బ్రతికించి చనిపోయాడు. కానీ ఈ నిజం ఎవరికీ తెలియదు. నేను షూట్ మాత్రమే చేశాను. అప్పటికి గగన్ చనిపోలేదు. కావాలనే తను లోయలోకి పడిపోయాడు అనగానే, చూసారా నాన్న, మీరంటే తనకి ఎంత గౌరవమో, మీ నుండి నన్ను దూరం చేయకుండా ఉండాలని గగన్ బావ తన ప్రాణాలు తీసుకున్నారు. మీరు మాత్రం ఎవరో చెప్పిన మాటలు నమ్మి నన్ను కిడ్నాప్ చేశారేమోని భ్రమలో గగన్ బావని చంపేశారు. నాన్న, ఇది తప్పు అని చెప్పి ఇక భూమి కోపంగా తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా గగన్ లోయలో పడిపోతాడు కదా. ఇక లోయలో నీళ్లలో కొట్టుకుంటూ ఒక ఒడ్డుకు చేరుకుంటారు. జాలరి వాళ్ళు గగన్ని కాపాడి తమ ఇంటికి తీసుకువెళ్ళి గగన్కి ట్రీట్మెంట్ చేశాక గగన్ కళ్ళు తెరుస్తాడు. ఇక గగన్కి మొత్తం గుర్తుకొస్తుంది. భూమిని నేను కాపాడాను. ఇప్పుడు నా గురించి భూమి ఏమనుకుంటుందో, నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఇక ఇంటికి వెళ్తున్న గగన్ని అక్కడ తన్ని రక్షించిన శ్రీను అనే వ్యక్తి, ఆగుబయ్యా, నిజంగా చూడ్డానికి హీరోలా ఉన్నావు. నువ్వు ఈ జలపాతం నుండి ఈదుకొని రాలేదు. ఇదిగో ఈ దెబ్బలతో వచ్చిండావు. కానీ నిన్ను ఎవరో కావాలనే ఈ జలపాతంలో నిన్ను గన్నికి గురిపెట్టి చంపేయాలని అనుకున్నారు. ఇప్పుడు నువ్వు మీ ఊరు వెళ్తే నిన్ను చంపేస్తారు అని అంటారు. అంటే అన్న, మీరు నన్ను ఎంతగానో కాపాడారు. కానీ నా కోసం మా అమ్మ అలాగే నా భార్య ఎదురు చూస్తుంది అని అంటారు గగన్. ఓ, నీకు పెళ్ళయిందా? మరి ఏం సమస్యని నీకు చంపాలని ఎవరనుకుంటున్నారు తమ్ముడు అని అంటారు శ్రీను అనే వ్యక్తి. నన్ను ఎవరంటే అనగానే, అర్థమై ఉండదు కుర్రాడా, నిజంగా హీరో లెక్కుంటావు. ఎవరో విలన్ లాంటి వాడి కూతుర్ని ప్రేమించుంటావు. అందుకే ఇలా పగ తీర్చుకోవడానికి ఎవ్వరికీ ఏమీ తెలియకుండా లోయలో చంపి పడేయాలనుకుంటున్నారు, అంతే కదా అని అంటారు. ఇక గగన్కి అర్థమవుతుంది. అంతే అన్నా, కానీ మా అమ్మ నా చెల్లి నా కోసం ఎదురు చూస్తున్నారు అనగానే, అయ్యో, ఇంతకీ మీ ఊరేది అనగానే, నీ పేరు అనగానే, నా పేరు గగన్, మా ఊరు హైదరాబాద్, మా అమ్మ మా చెల్లి అనగానే, చూడు, ఇప్పుడు నువ్వు అందరూ చనిపోయారని భ్రమలో ఉండుంటారు. ఎందుకంటే నేను చదువు తక్కువైనా లోకజ్ఞానం తెలిసినాడు నీ గగన్. అందుకే ఇప్పుడు చనిపోయాడు అని చెప్పి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు నిన్ను లోయల్లో తోసేయడానికి కారణమైన వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు బ్రతికున్నానని హీరోలా వెళ్ళు. ఇప్పుడు వెళ్ళావంటే మళ్ళీ నీ ప్రాణాలు తీస్తారు. చూడు, నాకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు. ఇదిగో ఇక్కడున్న ఈ నీళ్లు, ఈ గాలి, ఇక్కడున్న ఈ చేపలు, ఈ ఒడ్డు, అలాగే ఇక్కడున్న తోటి స్నేహితులే నా వాళ్ళు అనుకున్నాను. ఇక నువ్వు ఆ కాలువలో కొట్టుకొస్తూ ఉంటే నా ప్రాణం విలవిల్లాడింది. నువ్వు నా సొంతం కాకపోయినా నీ ప్రాణాలు కాపాడడం కోసం నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను. మళ్ళీ నువ్వు ప్రమాదంలోకి వెళ్ళబాకు అని అంటారు. ఇక గగన్ శ్రీనుని కౌగిలించుకుంటారు. నిజంగా అయిన వాళ్ళలాగా ఇంత ప్రేమ చూపిస్తున్నావు. నువ్వు చెప్పింది వింటాను. ఒక వారం రోజుల తర్వాత అమ్మని భూమిని చూస్తాను. వాళ్ళు నా కోసం గుండె నలిసేలా ఏడుస్తున్నారేమో అని చెప్పి బాధపడుతూ భూమిని శారదని గుర్తు చేసుకొని గగన్ ఏడుస్తూ ఉంటారు. చూడు కుర్రోడా, ఒకటి మాత్రం నిజం, చావు అనేది చాలా భయంకరం. మన వాళ్ళు మనతో లేనప్పుడు చాలా గుండె పగిలిపోతుంది. కానీ మనమంటే ఊపిరి అనుకున్న వాళ్ళకి చనిపోయినట్టు అస్సలు అనుకోరు. వాళ్ళు గుండె ధైర్యంతో ఉంటారు అని చెప్పి ధైర్యం చెప్తూ ఇక గగన్కి అన్నం తినిపిస్తూ ఉంటారు సొంత అన్నలా ఆ శ్రీను అనే వ్యక్తి. అర్ధరాత్రి అవుతుంది. ఇక ఎస్పీ సూర్య శరత్చంద్రకి ఫోన్ చేస్తారు. అంకుల్, భూమి విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు అనగానే, భూమికి నిజం చెప్పాను, నేనే షూట్ చేశాను, నిజం చెప్పాను. ఎస్పీ సూర్య, నువ్వు నాకు సాయం చేయాలనుకుంటున్నావు. నువ్వు షూట్ చేశావు, కానీ నా మీద వేసుకున్నాను. భూమికి నీపై మంచి అభిప్రాయం కలగాలి. భూమి గగన్ చనిపోయాడని బాధలో ఉంది. ఇప్పుడు తనని నేను ఎటువంటి ఆంక్షలు పెట్టాలనుకోవటం లేదు. కొన్ని రోజులయ్యాక మీ ఇద్దరు పెళ్లి చేసి ప్రశాంతంగా మీ ఇద్దరిని ఇక అమెరికా పంపించి
ఆ గగన్ విషయంలో ఎటువంటి గుర్తులు లేకుండా చేస్తాను అని అంటారు. అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే భూమిని చాలా మంచి మనసు. గగన్ కావాలనే భూమిని వదిలిపెట్టి విడాకులిచ్చి ఇవన్నీ చేస్తున్నాడు. అవన్నీ మీకు నాకు తెలిసాయి కాబట్టి భూమి జీవితం కోసం మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. అది భూమికి తెలియదు కదా. పెళ్ళయ్యాక తన్ని ఎంత ప్రేమగా చూసుకుంటానో భూమి గారికి తెలుస్తుంది. ఇప్పుడు నన్ను కొట్టినంత మాత్రాన భూమి గారిపై నాకు కోపం లేదు. ఆ గగన్ని నమ్ముతుంది అంతే అనగానే ఇదంతా భూమి వింటుంది. గుండె ముక్కలవుతుంది. నాన్న, ఏసీపీ సూర్యని నాకిచ్చి పెళ్లి చేస్తావా అంటే వాళ్ళ మాయలో పడిపోయి గగన్ బావా నువ్వు చంపకపోయినా నువ్వు చంపినట్టు చిత్రీకరిస్తావా? నాన్న, నీకు దగ్గర చేయడం కోసం గగన్ బావ తన ప్రాణాలు వదిలాడు. అలాంటప్పుడు నీకు నా వాల్యూ తెలియదేననిపిస్తుంది. ఆ కర్కోటకుడు అలాంటి పనికి మాలిన వాడికి నన్నిచ్చి పెళ్లి చేస్తావా? నా కాలు గోరు కూడా వాడిని తలుచుకోదు అని చెప్పి ఇక భూమి బట్టలన్నీ సర్దుకొని ఇక అక్కడి నుండి ఒక ట్రైన్ ఎక్కేసి వెళ్తూ ఉంటుంది. తెల్లగా తెల్లవారుతుంది. అమ్మ భూమి అనగానే ఇంతలో మీరా డిశ్చార్జ్ చేసి కృష్ణప్రసాద్ని తీసుకువస్తుంది. కృష్ణప్రసాద్కి ఇంకా నిజం గగన్ చనిపోయినట్టు తెలీదు. భూమి కోసం మొత్తం వెతుకుతూ ఉంటే అన్నయ్య, ఆయన్ని డిశ్చార్జ్ చేశారు, రూమ్లో పడుకోబెట్టాను, నేను కాఫీ తెస్తానన్నయ్య. భూమి అనగానే అమ్మా, నీకు విషయం తెలుసా అని అంటారు. చెప్పాను మావయ్య అని అంటారు చెర్రీ. కేపీకి తెలిస్తే శారదలాగే నా మీద అరుస్తాడేమో, తనకి తెలియకుండా కొన్ని రోజులు దాచండి అనగానే అలాగే అన్నయ్య, నిజంగా గగన్ చనిపోవడం అంటే బాధగా ఉంది. వాడు ఏ తప్పు చేయలేదంట అని అంటుంది మీరా. అమ్మా, తప్పు చేసినా చేయకపోయినా ఎదుటి వాళ్ళని ముందుగా అర్థం చేసుకోవాలి. అంతా జరిగిపోయాక బాధపడడంలో అర్థం లేదు అని అంటారు చెర్రీ. అవన్నీ మర్చిపో. భూమి ఎక్కడుంది? అమ్మ భూమి అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటే భూమి ఎక్కడా కనిపించదు. ఇక చెర్రీకి భూమి అని పిలుస్తూ ఉంటాడు. అక్కడ లెటర్ రాసుంటుంది. మామయ్య, భూమి గదిలో లెటర్ దొరికింది అనగానే లెటరా అని చదువుతారు. నాన్న, మీరు నాకు ద్రోహం చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ ద్రోహం చేశారు. కానీ ఇంకా మీ ద్రోహాలు చేస్తూ ఉంటే మీ కూతురుగా ఆ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఆ దేవుడే నిర్ణయించాడు అని చెప్పి భూమి, నా కోసం మీరు ఎప్పటికీ వెతకద్దు. నేను కూడా గగన్ బావలాగా చనిపోయానని నా ఫోటోకి బొట్టు పెట్టి దండ వేయండి. మీరు చేసిన తప్పు ప్రతిరోజు నా ఫోటోకి దండ ఉండడం చూసి మీరు ఖచ్చితంగా పశ్చాత్తాపపడతారు అని చెప్పి లెటర్లో రాసి ఉంటుంది. అంటే భూమి కూడా వెళ్ళిపోయిందా అని చెప్పి బాధపడుతూ ఉంటారు చెర్రీ. ఇక శరత్చంద్రకి ఏమీ అర్థం కాదు. అమ్మ భూమి, నీ జీవితం కోసమే కదా అనగానే ఇంతలో చెర్రీ, మామయ్య, తన జీవితం కోసం ఆలోచిస్తే గగనని తనని ఒకటి చేసి ప్రశాంతంగా ఉండేవారు. కానీ మీరు అలా చేయలేదు అని చెప్పి ఇక చెర్రీ బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా భూమి ట్రైన్ దిగుతుంది. అక్కడ చుట్టుపక్కల తనకి తెలిసిన వారు ఎవరూ ఉండరు. ఈ ట్రైన్ ఎక్కడ ఆగితే అక్కడే దిగాను. ఇదే నా ఊరు. అసలు ఇది ఏ ఊరు అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటే అది తిరుపతి. అంటే ఆ వెంకటేశ్వర స్వామి తన పాదాల దగ్గరికి నన్ను చేర్చారా? ఏడుకొండలవాడ, ఆపదలు తొలగించే ఆపద బాంధవుడు అంటారు కదా. నేను ఆపదలో కాదు, కష్టాల్లో ఉన్నాను, మానసిక బాధలో ఉన్నాను. కన్న తండ్రే మోసం చేశాడు. మోసం చెయ్యాలని ఇంకొక పనికి మాలిన వాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. కానీ నా గగన్ బావ లేని జీవితం వ్యర్థం. కానీ చావు పరిష్కారం కాదని చెప్పి బ్రతకాలనుకుంటున్నాను. నాకు దారి చూపించు అని చెప్పి పాపం ఎప్పటి నుండో భోజనం చేయని భూమి స్పృహ కోల్పోతుంది. కరెక్ట్గా అక్కడికి ఆశ్రమం నడిపే ఒక ఆమె వస్తుంది. భూమిని చూస్తుంది. వెంటనే గుర్తుపడుతుంది. భూమి పాపం మయూరి. సుజాతేంద్ర మొన్ననే ఈ అమ్మాయి డ్యాన్స్కి ఎంత పెద్ద అవార్డు ఇచ్చిందో, అలాంటి అమ్మాయి ఈ తిరుపతి వచ్చిందేంటి? అయినా తిరుపతిలో అనాథలకి ఎప్పుడూ ఆ దేవుడు తోడుగా ఉంటారు. నా ఆశ్రమానికి తీసుకువెళ్తాను, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిందో కనుక్కుంటాను అని చెప్పి అక్కడున్న ఒక ఆమె, తన పేరు లక్ష్మి, భూమిని ఇక ఆటోలో తీసుకొని తన ఆశ్రమానికి వెళ్తుంది.
భూమికి స్పృహ వచ్చి మొత్తం చూస్తుంది. నీ పేరేంటమ్మా? నీ పేరు భూమి కదా అని అంటుంది. నేను ఎక్కడ ఉన్నాను అనగానే, అంటే నువ్వు మొన్న టీవీలో నీకు పెద్ద సన్మానం కూడా జరిగింది కదమ్మా, నువ్వేంటి తిరుపతిలో అని అంటుంది ఆవిడ. అంటే నేను తిరుపతి వచ్చాను. నిజం చెప్పాలంటే నా గతం మీకు తెలుసు. నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అన్నది చెప్పాలనుకోవటం లేదు. కొన్ని రోజులు ఈ ఆశ్రమంలో నేను ఉండొచ్చా అని అంటుంది. అయ్యో భూమి, నీలాంటి మంచి మనిషికి దేవుడు కష్టం ఇచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు తీర్చడమే ధర్మం. నువ్వు చాలా ఉన్నత కుటుంబంలో పుట్టిన దానివి, అలాగే చాలా మంచి విద్య వచ్చిన దానివి. మా ఆశ్రమంలో పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నీ వంతు సహాయం అంటే నీకొచ్చిన నాట్యం నేర్పించచ్చు అని అంటారు. భూమి చాలా సంతోషపడుతుంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది. చూడమ్మా, నీ కష్టం నాకు అర్థమవుతుంది. నువ్వు ముందు ఫ్రెష్ అవ్వు, టిఫిన్ తిని, అలాగే పిల్లలకి నువ్వు ఈ ఆశ్రమంలోనే డాన్స్ నేర్పించు అని అంటారు. ఇక లక్ష్మి అని ఆవిడ. ఇక భూమి తనకి నమస్కారం చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి అక్కడున్న పిల్లల్ని చూస్తూ ఉంటుంది. దేవుడు ఎవరిని ఏ దిక్కున పెడతాడో తెలీదు, నాకు ప్రశాంతత కావాలి అని చెప్పి అక్కడున్న పిల్లలకి భరతనాట్యం నేర్పించడానికి సిద్ధమవుతూ ఉంటుంది భూమి. ఇటు గగన్ ఒక జాలరి అన్నయ్య శ్రీనుకు దొరుకుతాడు కదా, తను, చూడు గగన్, మేము ఈరోజు వేటకి అంటే చేపల వేటకి వెళ్తున్నాము. నువ్వు ఇంటిని జాగ్రత్తగా చూసుకో, అన్నీ అక్కడ పెట్టాను, వండుకొని తిను. నువ్వు గబాల్నా హైదరాబాద్ వెళ్ళకూడదు, ఈ అన్న బాధపడతాడు అనగానే, అన్న నేను మీతో పాటు రానా అని అంటారు. వద్దు కుర్రోడా, నువ్వు చదువుకున్న వాళ్ళ ఉన్నావు. నేను చేపలు పట్టి సిటీకి అమ్మి డబ్బులు తీసుకొస్తాను. అప్పటిదాకా ఇక్కడే ఉండు. ఒకవేళ నీకేదైనా చూడాలంటే అక్కడ దూరంగా సిటీ ఉంది, అక్కడికి వెళ్ళి సినిమా షికార్లు అన్నీ చూడొచ్చు, డబ్బులు పెట్టాను అనగానే సరే అంటారు గగన్. ఇక గగన్కి బోర్ అనిపిస్తూ ఉంటుంది. అలాగే భూమి పదే పదే గుర్తుకొస్తుంది, శారద గుర్తుకొస్తుంది. ఇది ఇలా ఉండగా శారద బాధపడుతూ ఉంటే, పూరి, అమ్మ ఇదంతా భూమి వల్లే కదా అయ్యింది అనగానే, కాదు పూరి, కాదు, నీ జీవితం కోసం మీ అన్నయ్య ప్రాణాన్ని పణంగా పెట్టి భూమిని కూడా వదులుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూసావా, ఆ తారా ధ్రువ ఇద్దరూ నిన్ను వదిలి వెళ్ళిపోయారు అనగానే, లేదత్తయ్యా అని అంటారు ధ్రువ. ఎక్కడికి వెళ్ళారు అని అంటుంది పూరి. నిజంగా మీ అన్నయ్య లేడు అంటే నమ్మలేకపోతున్నాను. అలాగే మా చెల్లి తార నన్ను వదిలి, ఈ ఇంటిని వదిలి తను దూరంగా వెళ్తానని లెటర్ రాసి వెళ్ళిపోయింది. తార ఎక్కడికో వెళ్ళింది, కానీ నీ క్షేమంగానే ఉంటానని లెటర్ రాసింది అనగానే, అంటే మా అన్నయ్య దూరం అయ్యాక అని చెప్పి అంటూ ఉండగానే చెర్రీ కూడా పరుగు పరుగున వచ్చి, పెద్దమ్మ భూమికి కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక శారద అనుకుంటుంది, ఖచ్చితంగా గగన్ని వెతకడానికి నా కోడలు వెళ్ళింది. గగన్ని తీసుకొని ఇంటికి తిరిగి వస్తుంది. నా గగన్ నా నుండి ఎప్పటికీ దూరం అవడు. వాడు ఎక్కడున్నా ప్రశాంతంగానే ఉంటాడు. ఈ అమ్మని గుర్తు చేసుకునే ఉంటాడు. 5 ఏళ్ళప్పుడు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నా నా గగన్ ఇప్పుడు నన్ను వదిలి ఎలా వెళ్తాడు? వాడి చేతుల మీద, వాడి చేతిలోనే నా ప్రాణం వదలాలి. నాకు వాడు తలకొరివే పెట్టాలి. వాడు నాకు అన్నీ చెయ్యాలి. అలాంటిది గగన్ చనిపోయాడన్నమాట ఈ అమ్మ గుండె వినదు, వినలేదు, తట్టుకోలేదు అని చెప్పి మనసులో గగన్ గురించి ఆలోచిస్తూ ఇక శారద బాధపడుతూనే, అమ్మ భూమి, నువ్వు ఎక్కడున్నా గగన్ని చేరుకోవాలి చాలు అని అనుకుంటుంది. ఇక శారద ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.